మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దినమునమంతా మాట్లాడుతున్న మాట శ్రద్ధగా ఆలకిద్దామండి. దీని మనం ప్రత్యేకమైన మాటలు ఏమిటంటే సేవకుని యొక్క జీవితంలో సేవకుని యొక్క భారం ఎలాంటిదో మనం జ్ఞాపకం చేసుకుందామండి. సేవకులు మన యొక్క జీవితాలలో వారి యొక్క త్యాగాన్ని, వారి యొక్క స్థితిని బట్టి అనేక మంది యొక్క జీవితాల్లో కొన్ని మంది ఆ హేళన చేస్తున్న పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అనేకమైన వాక్యముల చేత వారి జీవితాల్లో కఠినముగా మాట్లాడుతున్న స్థితిని బట్టి ఇలా మాట్లాడుతున్నప్పుడు మనుషుల యొక్క జీవితాలలో వారిని అసహించుకుంటూ ఎలా నడిపించబడుతున్నారంటే లోకంలో ఎలా మతోన్మాదుల యొక్క జీవితాలు నడిపించబడుతున్నాయో అదే స్థితిలోనికి దేవుని యొక్క నమ్మిన వారు కూడా తమ జీవితాలు అలాంటి పరిస్థితుల్లోనికి వచ్చే పరిస్థితులు ఉంటున్నాయి. ఒక మాట మీరు జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితాలలో వారికి ఏది కావాలో దేవుడు కోరుకుంటూ ఉంటే వారి జీవితాలలో ప్రతిదీ అనుగ్రహిస్తున్నాడంట. కానీ దేవుని యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే వారి జీవితాలలో పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి తీసుకెళ్లాలని దేవుని యొక్క ఉద్దేశమైనదే వీరి యొక్క జీవితాలలో ఆ ప్రయాణములో అనేకమైన పరిస్థితులలో కావలసిన వాటిని ఏది కోరుకోవాలో ఏటినో కోరుకుంటున్న పరిస్థితుల్లో కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే సేవకుని యొక్క పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకుంటే వారు బోధించే బోధలో అనేకమైన సత్యములు గ్రహించలేని పరిస్థితిలో వారి జీవితాలు కఠినమైన హృదయం కలిగి ఇలా చెబితే ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఉంటే ఈ విధంగా చెబితే ఎవరు వస్తారు అని చెప్పే పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే మనిషి యొక్క జీవితంలో వాక్యమును విని దానిని అంగీకరించి దానిని అనుసరించలేని పరిస్థితిలో నడిపించబడుతున్న పరిస్థితులు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయా దినాలలో ఆ యొక్క వాక్య ప్రారంభములో ఆ యొక్క పరిచర్య ప్రారంభంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు బోధిస్తున్న సమయాలవి ఈయన బోధిస్తున్న మాటలలో అధికారం చేత నింపబడిన వాడే బోధించినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే అక్కడ ఉన్న పరిస్థితుల్ని గుర్తు చేసుకుంటూ దేవుడు వారిని హెచ్చరిక చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ విధమైన స్థితిలో నడిపించబడితే మీ జీవితాలు ఈ విధమైన పరిస్థితిలోకి వెళ్తాయి అని చెప్పి కఠినంగా మాట్లాడుతున్న పరిస్థితి. ఎప్పుడైతే ఈ పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడో అక్కడున్న ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే విడిచిపెట్టి పోతూ ఉన్నారు. ఒక సేవకుడు బోధిస్తున్న మాటలను బట్టి వారు అంగీకరించలేని పరిస్థితిలో నడిపించబడుతున్న పరిస్థితి ఇది. ప్రభువైన యేసుక్రీస్తు ఆ దినములలో వాక్యము బోధిస్తున్న సమయంలో ఆ వాక్యము వారి యొక్క జీవితాలలో కఠినమైన హృదయం కలిగిన వారి జీవితాలలో ఏ విధముగా మాట్లాడుతున్నా అది అనుసరించలేని పరిస్థితి అది. ఎప్పుడైతే ఈ విధమైన స్థితిలో నడిపించబడుతున్న పరిస్థితుల్లో అనేక మంది త్రొప్పిపోతూ ఉన్నారు. ఇలా బోధిస్తే ఎవరు ఉంటారు అని ఒక్కొక్కరు ఉన్న పరిస్థితులను బట్టి విడిచిపెట్టిపోతున్న పరిస్థితి. కానీ వారి యొక్క ఆ శిష్యుడు ఒక వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే బోధిస్తున్నాడు, వీరెందుకు ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్న సమయంలో, అయ్యా మేము ఎక్కడికి వెళ్తామయ్యా, నీ యొద్దే నిత్య జీవపు మాటలున్నాయి,
నీ యొద్దే మా జీవితాలలో మీ యొక్క స్థితిని బట్టి సరిచేసుకొనుటకై మీ యొద్దున్న మాటలే మా జీవితాలు మా యొక్క స్థితిని బట్టి ఆ యొక్క నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఈ మాటలు మాకు కావాలి కదయా అని చెప్పి వారు ఆ విధమైన స్థితిలో చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే సేవకుని యొక్క భారమును మనం గ్రహించిన వారమై, సేవకుని యొక్క వారి జీవితాలలో చేస్తున్న దాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఇది మనం మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి, సేవకుని యొక్క జీవితంలో సేవకుని ప్రాణ త్యాగాన్ని గుర్తించాలి. వారు ఎంతగా వారి యొక్క జీవితాలను అప్పగించుకుంటూ వారి యొక్క స్థితిని బట్టి నడిపించబడుతున్నారో అవి మన జీవితాలలో చక్కగా వాటిని మనం గమనించిన వారిగా మార్చబడాలి. వారి వారి యొక్క స్థితులను బట్టి జ్ఞాపకం చేసుకుంటే వారు తమ జీవితాలలో ఏ విధమైన స్థితిలో కృంగిపోయినా, అంటే వారికి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని బాధలున్నా, వారి యొక్క పరిస్థితులలో వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నా సేవకుడు తమ జీవితాలలో మన యందు నవ్వుతూ, మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వారి చిరునవ్వుతో వారి యొక్క స్తుతిలో వారి జీవితాలలో ఎలాంటి బాధలున్నా తమ యొక్క మోకాళ్ళ మీద వాటిని చూపించకుండా నడిపించబడుతున్న వాడే సేవకుడు. ఆమేన్, హల్లెలూయా. ఆ సేవకుని యొక్క జీవితం ఎలాంటి పరిస్థితి అంటే, ఎంతగా ప్రాణములు తమ యొక్క స్థితిని బట్టి ద్వేషించుకుంటూ నడిపించబడుతున్న వారిగా కనబడుతూ ఉంటారు. ఎన్ని రోగాలు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని బలహీనతలు, ఎన్ని సమస్యలు, ఏ విధమైన స్థితిని బట్టి వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నా తమ జీవితాల్లో చిరునవ్వుతో తమ యొక్క స్థితిని బట్టి దేవుని సన్నిధిలో బోధించగలుగుతూ ధైర్యంతో నింపబడుతూ వారి యొక్క జీవితాలలో అంత ప్రాణత్యాగంతో తమ స్థితిని నడిపించబడుతున్న పరిస్థితి. సేవకుని యొక్క జీవితంలో వారి యొక్క ప్రాణ త్యాగాన్ని మనం గుర్తించాలి. వారు ఎంతగా సమర్పించుకుంటూ ఉంటారంటే ప్రాణాన్ని సహా ద్వేషించుకొని దేవుని యొక్క సన్నిధిలో తమ జీవితాలు అప్పగించుకుంటూ ఉంటారు. ఈ లోకంలో ఎంతమంది హతసాక్షులైపోయారు. ఈ లోకంలో మనుషుల యొక్క జీవితాలు ఎంతగా హింసిస్తున్నా, బాధిస్తున్నా తమ జీవితాలలో సేవకుడు అన్నాక ఏమంటాడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, వారున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ముందుగా ఈ యొక్క జీవితాలను నడిపించబడిన స్థితిని గుర్తు చేసుకుంటూ వారి యొక్క స్థితిని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు లేని సమయంలో కూడా వారి జీవితాలలో బోధించొద్దు అంటే ఏం చదువుతున్నారంటే, మీరు క్రీస్తుని గురించి బోధించొద్దు అంటే మేము విన్న వాటి గురించి, మేము కన్న వాటి గురించి మేము బోధించకుండా ఉండలేము. ఆమేన్, హల్లెలూయా. అంటే వారి యొక్క జీవితాలు ఎలాగ తమ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే అలాంటి ప్రాణత్యాగముగా వారు మార్చబడుతున్నారు. సేవకుని యొక్క జీవితంలో అంత ప్రాణత్యాగాన్ని తమ జీవితాల్లో ద్వేషించుకుంటున్న పరిస్థితి అది. వారి యొక్క జీవితాలలో ప్రాణత్యాగాన్ని మనం గుర్తించాలి. ఇంకా జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో వారి యొక్క జీవితాలలో మనం ఏం చేయాలంటే వారికి చెబుతున్న ప్రతి ఒక్క మాటలో మన జీవితాలను వాటిని అనుసరించగలిగిన వారిగా, అంటే సేవకుని యొక్క మాట లోబడి ఉండట మన జీవితాలలో ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞను గైకొనే వారిగా మార్చబడుతాయి. అంటే ఈ దేవుని యొక్క సన్నిధిలో వారు బోధిస్తున్న ప్రతి మాట మన జీవితాలలో ఒక హెచ్చరిక. వారు బోధిస్తున్న ప్రతి మాట మన జీవితాలలో హృదయంలో గాయపరచబడుతుంది. అయినా దేవుని సన్నిధిలో నిలబడగలిగినవారుగా వారు చెప్పిన మాటలు మన జీవితాలలో ఆజ్ఞాపూర్వకంగా వస్తున్న మాటని ఆజ్ఞను అనుసరించేవారుగా ఆ దేవుని యొక్క ఆజ్ఞను మనం ఆ జీవితాలలో ఎలాగ అనుసరించగలుగుతున్నామో ఆ సేవకుని యొక్క సన్నిధిలో ఆ సేవకుని యొక్క మాటకు మనం లోబడి ఉండుట మన జీవితాలలో ఆ దేవుని యొక్క ఆజ్ఞను గైకొనిన వారిగా మార్చబడటం. వారంతా తమ జీవితాలలో ఆ ప్రభువైన యేసుక్రీస్తు దినాలలోనే అధికారముతో బోధిస్తున్నాడని చెప్తున్నమాట. సేవకుని యొక్క మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి.
వాళ్ళ స్థితిగతులను బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలు చదువుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఏ విధమైన పరిస్థితిని తీసుకొస్తుంది, ఏ విధముగా వారు బోధించగలుగుతున్నారు అంటే, ఆ బోధిస్తున్న మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే వాటిలో మన జీవితాలలో సత్యమును గ్రహించుకుంటే, ఆ సత్యంతో మన జీవితాలు నడిపించబడాలి. ఎందుకంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నిజమైన స్నేహితుడు గాయం రేపుతాడు. లోపల ప్రేమించువాడు తమ జీవితాలలో ఏం చేస్తాడంటే అనేకమైన ముద్దులు పెడుతూ ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే నిజమైన స్నేహితుడు గాయపరిచి మనిషిని నిలబెట్టగలుగుతూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడ అంటుంది కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 28వ వచనంలో అంటాడు, ప్రతి మనిషిని మేము క్రీస్తు ఎదుట నిర్దోషులుగా నిలబెట్టాలని, సంపూర్ణులుగా నిలబెట్టాలని వారి జీవితాలలో బోధించుతూ ఉన్నామంటుంది. బుద్ధి వాక్యమును మేము బోధిస్తున్నాం. వారి జీవితాలలో వాకను జ్ఞాపకం చేసుకుంటే అంతగా తమ జీవితాలు మాట్లాడుతున్న స్థితి అంటే, ఏ విధము చేతనైనా మేము క్రీస్తు ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టాలని, సంపూర్ణులుగా నిలబెట్టాలని ఆయన వారి అపోస్తులైన వారు పౌలు గారు అంటున్నాడు కదా, కొలస్సీల సంఘంతో అంటున్నాడు. ఏ విధమైన చేతనైనా క్రీస్తు ఎదుట సంపూర్ణంగా నిలబెట్టాలంటే మన జీవితాలలో వారు బోధిస్తున్న మాటలను మనం లోబడి జీవించగలిగిన వారిగా మార్చబడాలి. అది దేవుని యొక్క ఆజ్ఞపూర్వకంగా మనతో మాట్లాడుతున్నాడని గ్రహించాలి. ఈ గ్రహింపు మన జీవితాల్లో ఉంటుందా లేదా? ఒకటి, సేవకుని యొక్క ప్రాణత్యాగాన్ని గుర్తించాలి. 2, వారు చెబుతున్న ప్రతి మాటను మన జీవితాలలో అంగీకరించిన వారిగా, ఒక దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనే వారిగా మన జీవితాల్లో ఆ యొక్క స్థితిని బట్టి మనం నడిపించబడాలి. 3, మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే సేవకుని మనం బాధించేవారిగా ఉండకూడదు. సేవకుని మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వారిని కన్నీళ్లు తీసుకొచ్చేవారిగా మనం మార్చబడకూడదు. వారి కన్నీరు యొక్క జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏ విధమైన పరిస్థితులకు వస్తాయంటే, అది లోకంలో మనుషులు చేస్తూ ఉన్న పరిస్థితులే. లోకంలో అనేక మంది మనుషులను ఆ విధమైన స్థితిలోనికి తీసుకొస్తున్న పరిస్థితులే. కానీ మన జీవితాల్లో ఆత్మ సంబంధంగా మనం ఎదుగుతూ ఉన్నాం. ఆత్మీయంగా మన జీవితాలను కాపాడుకుంటూ నడిపించబడుతున్నాం. మరి సేవకునికి మన జీవితాల్లో భారం కలిగిన వారిగా మార్చబడుతున్నామా? అంటే కన్నీరు తీసుకొచ్చే వారిగా మార్చబడుతున్నామా? ప్రభువైన యేసుక్రీస్తు ముందుగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ దేవుడు యెహోవా ఏమంటున్నాడు అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎంతగా తన జీవితంలో సృష్టించిన వాడి మీద బాధపడుతున్నాడే. నేను ఎందుకు ఈ నరుని చేశానా? ఎందుకు ఈ విధమైన పరిస్థితిలోకి వెళ్ళాడా అని తన యొక్క హృదయంలో నచ్చుకుంటూ బాధపడుతున్న పరిస్థితి. ఇంకెందుకు వీటిని ఉంచాలి, నేను తుడిచివేద్దామని ఆలోచించేస్తున్నాడు, నడిపించబడుతున్నాడు. సమస్తం తుడిచివేయాలని ఆలోచించినప్పుడు అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రత్యేకమైన స్థితిలో నడిపించబడుతున్న వ్యక్తి కనపడుతున్న దాన్ని బట్టి అక్కడ ఆ యొక్క భూమి మీద ఉన్న ప్రతిదీ నిర్మూలన చేసిన పరిస్థితి ఉన్నది. కానీ కృప పొందిన వాడు ఒకరు కనబడుతున్నాడు. ఆ కృపను బట్టి మనుషుల మీదకి రావాల్సిన ఉగ్రతను రాకుండా చేసిన అక్కడ ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఆ నోవాహు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే మొదటిగా తన జీవితంలో ఈ జలప్రలయం గురించి బోధిస్తున్న సమయంలో అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడిన వాడే తన యొక్క కుటుంబం వారందరూ కొరకే తమ జీవితాల్లో రక్షణను ఇవ్వడం సిద్ధం చేసుకున్నాడు నోవాహు. ఆ నోవాహు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా ఈ జలప్రలయం అంతయు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన సిద్ధపరిచిన వాడులో ఆ యొక్క వ్యక్తి ఉన్న సమయంలో ఇదంతా ఆగిపోయిన తర్వాత అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఏం చేశాడంటే బలి అర్పించిన దాన్ని బట్టి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైతే వ్యక్తి అనుకున్నాడో ఆ యొక్క
దేవుడు అనుకుంటున్న మనుషులను బట్టి జ్ఞాపకం చేసుకుంటే భూమిని తుడిచివేయాలని ఆలోచించిన దేవుడు ఆ తరంలో కృప పొందిన వాడే ఈ వ్యక్తి కనపడుతున్న స్థితిని బట్టి ఇంకంటున్నాడు, ఇక భూమి మీద నేను ఏమాత్రము తుడిచివేయను అని ఒక మాటను పొందుకుంటున్నాను. ఒక సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఒక గొప్ప అద్భుతాన్ని అక్కడ జరిగించబడుతుంది. ఇక్కడున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలను బట్టి ఆయన బాధపడే పరిస్థితి ఉండకూడదు. సేవకుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో దేవుడు పిలుచుకొని ఒక ప్రత్యేకమైన స్థితిలో నడిపించుకున్నాడే. ఆ సేవకుని యొక్క బాధ ఏమిటి జ్ఞాపకం చేసుకుంటే, సౌలు గారిని ఆ యొక్క అభిషేకించినప్పుడు ఎన్నో పర్యాలు అనుకుంటూ బాధపడుతున్న పరిస్థితి. ఎందుకు నేను ఈ యొక్క వ్యక్తిని అభిషేకించానా అంటే, సేవకుడికి కన్నీరు తీసుకొస్తే పరిస్థితి మనం తీసుకురాకూడదు. ఎందుకంటే సేవకుని యొక్క జీవితంలో ఎంత భారంతో తమ జీవితాలు మన కొరకు వారి యొక్క స్థితిని బట్టి త్యాగం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. వారికి మనం కన్నీరు తీసుకొచ్చేవారుగా మార్చబడకూడదు. అనేకమైన పర్యాలు వారు ఏం చేస్తూ ఉంటారని బాధపడుతూ ఉంటారు ఈ యొక్క మనిషి గురించి, ఒక్కొక్క మనిషి గురించి. ఎందుకంటే వారికి ఒక ప్రసవ వేదన ఈ మనిషిని ఏ విధం చేతన ఆ దేవుని ఎదుట, క్రీస్తుని ఎదుట సంపూర్ణంగా నిలబెట్టాలని ఉద్దేశిస్తూ తమ జీవితాలు నడిపించబడుతున్న పరిస్థితులలో ఇంకనూ మనం వారిని బాధపరిచేవారుగా నడిపించబడితే ఇంకేం ప్రయోజనం? ఈ దినమున మీతో మాట్లాడుతున్న మాటలను బట్టి, ఒకటి, వారి యొక్క ప్రాణత్యాగాన్ని మనం గుర్తించాలి. 2, ఆ సేవకుని యొక్క మాటకు లోబడే ఉండుట మన జీవితాలలో ఆ దేవుని ఆజ్ఞను గైకొనే వారిగా మార్చబడాలి. 3, వారి యొక్క స్థితిని బట్టి వారిని మనం కన్నీరు తీసుకొచ్చే పరిస్థితి లేకుండా, మన ఆత్మీయత జీవితంలో మన స్థితిని బట్టి మనం దేవుని సన్నిధిలో వారికి మనం మన యొక్క జీవితాల్లో సంతోషకరమైన వారిగా మార్చబడినట్లుగా, నా పిల్లలు ఇలాంటి వారని చెప్పుకుంటూ సంతోషించేవారుగా మనం మార్చబడాలి. ఈ మాటలు మీ వినికులలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి, ఆశ్చర్యకర మహోన్నతుడానికి స్తోత్రాలు. వ్యాపారమైన ప్రేమ చేత నాతో నిదినమైన ప్రత్యేకమైన మాటలను జ్ఞాపకం చేసుకున్న బట్టి స్తోత్రాలు. అయా సేవకుని యొక్క జీవితాలలో, అయా వారి జీవితాలలో నా తండ్రి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో గుర్తు చేసిన దాన్ని బట్టి స్తోత్రాలు. ఆయా కృపతో జ్ఞాపకం చేసుకొని అయా వారి యొక్క ప్రాణ త్యాగాన్ని మేము గుర్తించి వారిని ఏమాత్రం అయ్యా మేము తునీకరించేవారుగా, అయ్యా ఆశ్రయించుకునేవారుగా, వారు చెబుతున్న మాటలను, బోధిస్తున్న మాటలను బట్టి మేము అయా నడిపించబడే కృపను మాకు దయచేయండి. ఆ సేవకునికి లోబడినట్లుగా కృప చూపించి మీ సన్నిధిలో సహాయం చేయండి. ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞగా మేము నా తండ్రి గైకునే కృపను మాకు దయచేయండి. అలాగే తండ్రి సేవకుని మేము కన్నీరు తీసుకొచ్చేవారుగా ఉండక అయ్యా వారిని సంతోషకరంగా నడిపించబడినట్లుగా కృప చూపించి మా జీవితాలు మేము సరి చేసుకుంటూ భయభక్తులతో నడిపించబడే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున పొందుకొని చేస్తున్నాను తండ్రి. ఆమేన్.